సంస్కృతి సంప్రదాయాలతో కలిసిన మానవులు మృగాల బంధాన్ని పెంపొందించే వీరధీర పోటీ. తెలుగువారి పౌరుషానికి ప్రతీకగా పొట్టేళ్ల పోటీని భావించేవారు. తెలుగువారి మొరటు పొట్టేళ్లను చూసి బ్రిటిష్ వారే బెదిరిపోయేవారు. పొట్టేళ్లను తమ ఇళ్లలో సొంత బిడ్డల్లాగాను, వివాహ సమయాలలో స్త్రీలకు తోడుగాను ఉంచుతూ వరకట్నంగా ఇవ్వడం అలవాటుగా ఉండేది. పోటీ పడేటప్పుడు పొట్టేళ్ల బలాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని చూసుకునేది వాటి శిక్షకుడే. పొట్టేళ్లను ప్రేరేపించే శిక్షకుని గొంతు నుంచి వచ్చే ఆదేశాలే వాటిని ఉసిగొల్పుతాయి. పోటీకి కొన్ని నెలలకు ముందే అతను పొట్టేళ్ల పళ్ల లెక్కింపు, ఎత్తు, వయస్సును బట్టే ప్రత్యర్థి పొట్టేళ్లను ఎన్నుకుంటాడు. ఆ తర్వాత పొట్టేళ్లకు ప్రత్యేకమైన మేతతో పాటు వ్యాయామం చేయిస్తూ ఉంటాడు. శిక్షకుడు కూడా వాటినే అనుసరిస్తూ ఉంటాడు. పొట్టేలు, దాని శిక్షకుడు ఒకే మానసిక స్థితిలో ఉంటూ శరీరాన్ని సంరక్షించుకోవడం విజయానికి బాటలు వేస్తుంది. పొట్టేళ్లు 200 సార్లు ఢీకొట్టాలి. 2 పొట్టేళ్లు దాదాపు 200 సార్లు సమానంగా ఢీకొట్టుకుంటే సరైన జోడి అవుతుంది. పోటీ మధ్యలో పొట్టేళ్లు పెనవేసుకుంటే వాటిని విడదీసి మధ్యవర్తులు తిరిగి ఢీకొనేలా చేస్తారు. మళ్లీ పొట్టేళ్లు పెనవేసుకుంటే చేతులతో విడదీస్తారు. ప్రత్యర్థి పొట్టేలను బరి నుంచి బయటికి తరిమేసినా, శరణు జొచ్చినా, చంపేసినా పొట్టేలు, దాని రక్షకుడు గెలిచినట్టు ప్రకటిస్తారు. గెలిచిన పొట్టేలికి, దాని శిక్షకునికి బహుమతితో పాటు గౌరవం, అంతస్తు దక్కుతాయి. ఇక ఓడిన పొట్టేలుకి, దాని శిక్షకుడికి గౌరవం, అంతస్తుకి బదులుగా అవమానం బహుమతిగా దక్కడంతో ఇక్కడ